ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ నేనైతే ఒక గాయం అయిందని చెప్పాను కదండి, ఫేస్ మీద కొంచెం కట్ అయిందని. అదైతే మొత్తం పూర్తిగా నయం అయిపోయిందండి. ఏం కాలేదు, జస్ట్ ఊరికే రాసుకుంది అంతే. అంతకుమించి ఏం కాలేదు. ట్యాబ్లెట్ వేసుకున్నాను, మానిపోయింది. ఆయింట్మెంట్ పూసుకున్నా, మానిపోయిందండి. దానికి ఇంకేం కాలేదు, బాగానే ఉంది. చాలా రోజుల నుంచి లైవ్ కూడా చేయట్లేదు, ఏంటక్క అని డౌట్ కదండి. ఏం లేదండి, అంటే మా తమ్ముడు లైవ్ చేశాడు, అది డిజేబుల్ అయిపోయింది. అందులో నా ఆరోగ్యం బాగలేదని చాలామంది కామెంట్లు చేశారు, ఎలా ఉంది అని. ఇదిగో స్క్రీన్ మీద చూసే వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు నా హెల్త్ గురించి అడిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు కూడా ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేసి, ఒక సొంత మనిషిలాగా ఇంట్లో బాగుందా, హెల్త్ బాగుందా లేదా అని అడిగిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఇప్పుడైతే బాగానే ఉందండి, హెల్త్ బాగానే ఉంది, ఏం కాలేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. నన్ను ఆదరించి, నన్ను ఇలా ఫ్యామిలీ మెంబర్ లాగా గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నన్ను సొంత మనిషిలాగా అనుకొని హెల్త్ బాగుందా లేదా అడిగిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్ ఎందుకు చేయట్లేదంటే, మా తమ్ముడు తెలియక లైవ్ చేశాడు. తనకి 13 years కాబట్టి అడల్ట్ అని వచ్చింది, అంటే డిజేబుల్ అయిపోయింది లైవ్. కొన్ని రోజులు వెయిట్ చేయాలండి, వెయిట్ చేస్తే కానీ ఇంకా మనకు లైవ్ అనేది ఓపెన్ అవ్వదు. ఇప్పుడైతే డిజేబుల్ ఉంది, పాన్ వెరిఫికేషన్ అలా అయితే చేశాను. ఇంకా కొన్ని రోజులు అయితే టైం పడుతుందంట, అందుకే లైవ్ అనేది చేయలేదండి. ఆ లైవ్ ఓపెన్ అవుతే బాగుండు. ఆ లైవ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ లైవ్ చేయొచ్చు. అప్పుడు త్వరలోనే మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను. లైవ్ ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా డేస్ పడుతుందో ఏమో తెలియదండి, టైం కూడా ఏం చెప్పలేదు. ఇప్పటికే 7 days ఈజ్ ఓవర్ అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, 1 week దాటింది, అయినా ఇంకా ఓపెన్ అవ్వలేదు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులకి ఓపెన్ అవుతుందో. తెలియక చేసిన తప్పు కదండి, ఇంకా మన తప్పు ఉంది కాబట్టి ఇంకేం చేయలేము. అందుకే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఓపెన్ అవుద్దా అని. దానికోసం ఎదురు చూస్తున్నాము. మీరు కూడా చాలా మిస్ అవుతున్నారని నాకు తెలుసండి. చూద్దాం, తొందరలోనే వచ్చేద్దాం. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు ఇంతే సపోర్ట్ చేసి నన్ను ఇంతే సపోర్ట్గా చేయండి. నేను షార్ట్ వీడియోస్ అలా పెడతానే ఉంటాను, మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. అప్డేట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కాకపోతే లైవ్ అనేది కొన్ని రోజులు డ్రాప్ అవుట్ అయింది, దానికే చాలా బాధగా ఉంది నాకైతే. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడతానే ఉంటాను. షార్ట్ వీడియోస్ కంటిన్యూస్గా డైలీ ఒకటైనా పోస్ట్ చేస్తుంటాను. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం అండి, లైవ్ పెట్టట్లేదని చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లైవ్ అనేది డిజేబుల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి తెలియదు కదండి, అందుకే అన్సబ్స్క్రైబ్ చేశారు. చాలామంది ఇప్పటికే 50 members వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు, 150 వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళ కోసమే చెప్తున్నాను. వీడియో అన్సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఎప్పటికీ ఇలానే సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ అనేది ఇప్పటికీ ఇలానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి ఒక్క వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.